జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం తుదిదశ చేరుకుంది. ఇవాళ మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. బీజేపీ ఆయా డివిజన్ల వారీగా దాదాపు 52 చోట్ల నుంచి వివిధ నాయకులు మహాపాదయాత్ర చేపట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం బోరబండలో ఉన్నాం. బోరబండలో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ గారు ప్రచారంలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బీజేపీ అభ్యర్థి విజయంపై ఆయన ఎట్లాంటి భరోసా వ్యక్తం చేస్తారు, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, ఆయనతో పాటు మాట్లాడి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఇవాటితో ముగిసింది. ఎట్లాంటి భరోసా ఉంది సార్ విజయం మీద, బీజేపీ అభ్యర్థి విజయం మీద? జనరల్గా బై ఎలక్షన్స్ అంటేనే వైరి పక్షాల మోహరించే పద్ధతి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ ప్రలోభ పెడుతుంది, డబ్బులు పంచుతుంది. ఇవాళ ఏ సానుభూతి కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో ముసలి కన్నీళ్ళు కలుస్తుంది. వాళ్ళు 10 సంవత్సరాలు పాలించినా, వీళ్ళ 2 సంవత్సరాలు పాలించినా కూడా ఎక్కడే వేసిన ఎక్కడే ఉంది తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. మాకు ఇస్తా అన్న హామీలు ఏవి అమలు కాలేదని చెప్పేటువంటి కోపం, ద్వేషం మాత్రం ఉంది. ఇవాళ ఇంటింటికి ఓటుకు 2500 రూపాయలు పంచినా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 1000 రూపాయల చొప్పున పంచి మిగతా ఇంకా పైసలు ఇస్తా అని చెప్పి ప్రలోభ పెట్టినప్పుడు కూడా రాబోయే కాలంలో మా మురికి బతుకులు పోవాలంటే, మాకు ఉపాధి దొరకాలంటే, మా గల్లీలలో తాగే నీళ్ళు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తాను. కాబట్టి ఇవాళ చివరి రోజు ప్రతి ఇంటికి చేరగలిగినాం మేము, ప్రతి మనిషి కలవగలిగినాం మేము. ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపటి భవిష్యత్తు అని చెప్పి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే కూడా భారతీయ జనతా పార్టీ కావాలి, మోడీ గారు కావాలని భావన బలంగా కనపడతాం. హుజురాబాద్ ఉప ఎన్నిక చూడొచ్చు. అట్లా ప్రభుత్వం అంతా ఒకటే దగ్గర ఉంది కదా. అంటే అప్పుడు అణచివేసిన ప్రభుత్వానికి అణచివేత గురైన నాకు మధ్య జరిగింది ఎన్నిక. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ చనిపోయిన వాళ్లకు ప్రభుత్వ అహంకారానికి ఇవాళ ధర్మానికి మధ్య జరుగుతుంది. కాబట్టి ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంటుంది ఇక్కడ.